హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రతాప్ జర్నీ వ్లాగ్స్. మార్నింగ్ చిన్న డ్యూటీ ఒకటి పడింది, చూపిస్తాను. లోడ్ దగ్గరికి వెళ్ళి లోడ్ ఏంటని మీకు చూపిస్తాను. పికప్ వచ్చేసి ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉన్నది, చూపిస్తాను రండి. బాయ్. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this ఇక్కడికి ఆల్రెడీ వచ్చినాను. ప్లేవుడ్స్ ఉంటాయి, ప్లేవుడ్ పీసెస్ కట్ చేసి ఉండేటివి. ఇవన్నీ మన లోడ్ 64 పీసెస్. లాస్ట్ పీస్ లోడింగ్ మొత్తం లోడ్ అయిపోయినట్టే ఈ పీసెస్ అని. లొకేషన్ పాయింట్ దగ్గరికి వచ్చినాను, కాకపోతే ఇది మొన్న కూడా వచ్చిన పాయింటే ఇది అనమాట. చూడు ఎంత రిచ్గా ఉన్నది, బిల్డింగ్ మాత్రం సూపర్గా ఉంది. మొన్న ఇక్కడికే అన్లోడింగ్కి వచ్చినాను, ఈరోజు కూడా ఇక్కడికే, కాకపోతే ఈరోజు ఎక్కువ షీట్స్ తీసుకొని వచ్చాను. అన్లోడ్ అయినాక చూపిస్తాను. ఫస్ట్ డ్యూటీ కంప్లీటెడ్, కాకపోతే ఒకటే బెజర్ ఏమంటే 11 పడింది డ్యూటీ. అది 11 నుంచి అది అన్లోడ్ అయ్యేదానికి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అవుతుంది టైము. హాఫ్ డే ఇక్కడే గడిచిపోయింది. ఇంకా ఈ హాఫ్ డేలో ఎన్ని డ్యూటీస్ పడతాయో తెలియదు. మంచి డ్యూటీ పడితే బాగుంటుంది అనుకుంటాను అన్నమాట. 1 అయింది, ఈ టైంలో లంచ్ బ్రేక్, కానీ నేను తినలే. నిన్న తిన్నట్టు ఇంకా 1 అవర్ వెయిట్ చేస్తాను. అంతలోపల మంచి డ్యూటీ ఒకటి పడాలని దేవుని కోరుకుంటాను. వెయిట్ చేస్తాను. బాయ్. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తాను, డ్యూటీ పడలేదు. 2:15 అయింది టైము. ఆకలి అవుతుంది, తినాల. చూపిస్తాను ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చాను. ఈరోజు కూడా ఇంటి భోజనమే. ఇది పెరుగు పచ్చడి, ఐ థింక్ ఇది పలావ్. ఎస్, సిగ్గుండాలరా తినేదానికి సిగ్గెందుకు? ఆకలి అయితే సిగ్గు చూడకూడదు, తినేయాల. తినేస్తా, మళ్ళీ కలుస్తా. ఈసారి డ్యూటీతోనే కలుస్తా. ఈడు చూడండి ఫ్రెండ్స్, తాగేసి వచ్చి మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. నడి రోడ్లో నిలుచుకున్నాడు. రెస్పాన్సిబిలిటీ లేకుండా రోడ్లోకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? అవంతా ఆలోచించరు. తాగినామా మనం ఖుషిగా ఉన్నామని మాత్రమే ఆలోచిస్తారు. మార్నింగ్ నుంచి ఒక్కటే డ్యూటీ, 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:15 అవుతుంది టైము. ఇప్పటి వరకు ఒక్క డ్యూటీ కూడా రాలేదు. నాకేం కాదు, ఇక్కడ నేను పార్క్ చేసుకున్న ప్లేస్లో వెహికల్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా పాపం లేదనుకుంటా. అన్ని పోటరే. నేను అందరినీ ఎంక్వైరీ చేసుకొని వచ్చినాను. పాపం అందరూ పోటర్స్ అంట. ఒక్కోసారి పడితే బాగా పడతాయి డ్యూటీస్, లేదంటే ఎవరికి పడవు. చూపిస్తాను చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో పార్క్ చేసుకొని. రోజుకి ఇలా ఒక్క డ్యూటీ అయితే ఎట్లా ఈఎంఐస్ కట్టేది, ఎట్లా ఈ మెయింటెనెన్స్ అన్నీ చేసేది? వెహికల్స్ చాలా కష్టం, తప్పదు. తీసుకున్నాక చేయాల్సిందే. చూపిస్తాను చూడండి అవి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఇదొక్క వెహికల్, అదొక్క వెహికల్. ఇక్కడ చూడు
ఎన్ని వెహికల్స్ ఉన్నాయి. 5 ఫీటు, 7 ఫీటు, 8 ఫీటు అన్ని వెహికల్స్ ఇక్కడే ఉన్నాయి. ఎవ్వరికి డ్యూటీ పడట్లేదు. ఇంకా ఇక్కడంతా ఈ స్పేస్లో చాలా వెహికల్స్ ఉన్నాయి. వేరే ప్లేస్కి వెళ్ళిపోయినారు, కానీ డ్యూటీ పడి వెళ్ళలేదు వాళ్ళు. వేరే ప్లేస్కి వెళ్ళిపోయినారు. 6.5 hours later. మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు అంటే 6:33 ఇప్పటి వరకు ఒక్క డ్యూటీ కూడా లేదు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఒకవేళ వచ్చినా చేసే ఓపిక కూడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 అవర్స్ వెయిట్ చేసినా కూడా ఒక్క డ్యూటీ కూడా రాలేదు. ఇప్పుడు చేసినా కూడా అవ్వదు. ఇంకా 1 అవర్ ఉన్నా కూడా డ్యూటీస్ పడవు. ఎందుకంటే అన్ని ఫ్యాక్టరీస్ కానీ అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా ఈ టైంకి. ఉన్నా కూడా వేస్టే. నేను ఇంటికి వెళ్ళిపోతాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.